ఒక పనికొచ్చి ఒక పని చెప్పు నువ్వు ఈయనపల్లికి చేసి ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి 2.5 ఏళ్ళ ఒక్క పని రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు పూర్వ గుడి కట్టాం ఎక్కడ బడి ఇట్లా కట్టావు గుడైనా కట్టావే అన్న ఒక గుడ్డది ఎక్కడన్నా మనం గుడి కట్టినాం బడి కట్టినాం అన్ని చేసినాం మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు రైతుల కోసం ప్రజల కోసం ఏది లేదు. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టిన రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టి వీళ్ళు కట్టలే. కేసీఆర్ సార్ డైరెక్ట్ గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా కట్టి గుడులు కట్టినాం బడులు కట్టినాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం తాండాలు పంచాయతీలు చేసినాం జోర్దార్ పనిచేసినాం రాష్ట్రానికి. నేను ఒక్కటి అడుగుతున్నా ఇవాళ ఇక్కడ ఉన్న మా సోదరులందరినీ ఈర్నపల్లిలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల విలువేంది ఇవాళ భూముల విలువేంది బరాబర్ పడిపోయింది నాకు తెలియదా. ఒక వీర్నపల్లి కాదు హైదరాబాద్ లో కూడా డామ్ ఉన్నది ఈ దరిద్రులు లేవట్టి. అందుకే అంటున్నా రాష్ట్రం దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రాన్ని మనోళ్ళు తెచ్చిన మీద పెట్టుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రం. దరిద్రం ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది మనకు తప్పది. ఈ దరిద్రాన్ని వదిలించుకున్నందుకు ఉండే అవకాశం ఒకటి మళ్ళీ ఎలక్షన్లో గుద్ది విడిచిపెట్టాలి. ఇప్పుడు కడుపులో కోపం ఉన్నా కడుపులో పెట్టుకుని బయట పడుతుంది. కమిటీలలో వచ్చిన వాళ్ళు రండి గట్టి కొట్లాటోళ్ళు శక్తినోళ్ళు యువకులు ఉత్సాహవంతులు ముంగటికి రాదు. ఇక వాడు కేసులు పీసులకు కూడా భయపడేది లేదు. ఎందుకంటే అయిపోయింది ఆ టైం కూడా ఒడిచిపోయింది. ఇంకొక సంవత్సరం అవుతే అధికారులు కూడా వినారు అలా మాట. ఎందుకంటే అధికారులు కూడా ఎరికే వచ్చేది మన ప్రభుత్వం.